మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి గదా! ఇక్కడ ఆయనకి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఎప్పుడు ఆయన్ని ప్రతిష్ఠించారు? ఆయన చరిత్ర గురించి కూడా చెప్పండి. చాలా మందికి తెలీదు కదా! కృతయుగానికి పూర్వం యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఇప్పుడు మనం ఉండేటువంటిది కలియుగంలో ఉన్నాం. ఈ కృతయుగం, మొదటి యుగం, కృతయుగానికి ముందే దక్షిణామూర్తి స్వామి వెలిశాడు. ఎందుకంటే ఆ కాలంలో మానవులలో సత్యవంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు రాక్షస అవతారము దాల్చి ప్రజలను బాధ పెడుతూ ఉంటే శివస్వరూపంగా ఆ యొక్క దక్షిణామూర్తి గురు బోధనల ద్వారానే మనిషి పతనానికి రెండే కారణాలమ్మ. ఒకటి అజ్ఞానము, అంటే తెలియనితనం. రెండవది అహంకారం, అంటే అంతా నాదే, నేనే సర్వము అని అనుకున్నటువంటి అహంకారం. ఈ అజ్ఞాన అహంకారము అనేటువంటి తిమిరాంధకారములో కొట్టుమిట్టాడుతూ ఉండి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నటువంటి యొక్క ప్రజలను కాపాడడానికి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఒక గురు స్వరూపంగా దక్షిణామూర్తిగా భూమిపైన ఉదయించాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ వచ్చినటువంటి భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వారి మార్గంలో వెలుగును ప్రసాదించి వారిని సన్మార్గులుగా తీర్చిదిద్దినటువంటి వాడు గురువు. ఈ గురుస్వరూపం ప్రథమ గురుస్వరూపము దక్షిణామూర్తి స్వామి. ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తి స్వామికి పంచామృతాభిషేకంతో రుద్రపూర్వకంగా అక్కడ స్వామివారికి అభిషేకము, అలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తదనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ఇంతకంటే ఆ గురుస్వరూపం గురించి ఎక్కువ చెప్పడానికి మనకు శక్తి కూడా లేదమ్మా. ఈ దక్షిణామూర్తి ఉన్నారు ఇక్కడ. దక్షిణామూర్తి ఎవరంటే మన ప్రపంచవ్యాప్తంలో కూడా ఎక్కడా కూడా లేదు. బయట ఎక్కడైతే ఉత్తరాఖండ్, బయట మహారాష్ట్ర, ఈ వివిధ ప్రాంతాలలోనే ఈ దక్షిణామూర్తి అనేది వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఎవరికి కూడా దక్షిణామూర్తి అనేది కూడా తెలియదు. దక్షిణామూర్తి అంటే గురుస్వరూపము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటాము. ఆయన గురువుకు సంబంధించిన వాడు. ప్రతి గురు పౌర్ణమికి మరియు వివిధ గురువారం రోజున ప్రతి 6:30, 7 గంటలకు ఆ దక్షిణామూర్తికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. అభిషేకం, అష్టోత్తరము, వివిధ రకాలు, అంటే మనం ఎలా దేవాలయంలో చేసుకుంటామో అక్కడ కూడా అది. గురువు అంటే ఏదైతే చెట్టు కింద కూర్చొని గురు తపస్సు చేస్తారో ఆయనే ఈ దక్షిణామూర్తి గురు స్వరూపము. గురువు అంటే శివ అంశ, ఇది శివుడికి సంబంధించిన అంశ. కాబట్టి దక్షిణామూర్తి కూడా మన ఆలయంలో నిర్వహించారు, ప్రతిష్టాపన చేశారు.